ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు అనే యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, యాప్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్య సేతు వల్ల లాభాలు ఏంది, కరోనా గురించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ అఫీషియల్గా యాప్ రిలీజ్ చేసింది కాబట్టి యాప్ ప్రతి ఒక్కరం యూజ్ చేయాలి. ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ ఎలా వాడాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళాక నేను ఓపెన్ చేసి పెట్టినది ఆరోగ్య సేతు. ఆరోగ్య సేతు అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది, చూసారా సింబల్ వచ్చింది ఆరోగ్య సేతు. ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టినా, ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేసినాక లాంగ్వేజ్ అడుగుతుంది. మనకు రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, తెలుగు, హిందీ, తమిళ్, ఇట్లా అని ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు వీడియో చేస్తున్నాం కాబట్టి నేను తెలుగులో పెడుతున్నా. తెలుగు నెక్స్ట్ క్లిక్ చేయాలి. మనకు ఇప్పుడు కరోనా గురించి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడ మన ఈ విధంగా వస్తుంది. మనకు యాప్ యూజ్ చేయాలంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పక్క పంట ఎవరైనా లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటే మనకు అలర్ట్ వస్తున్నట్టు యాప్ ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు తర్వాత ఇలా చేసినాక ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నది ఉంది కదా, ఇక్కడ ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నది ఓపెన్ క్లిక్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఇచ్చి చూసిన మనం ఓకే చేయాలి. వీటిని డివైస్ లొకేషన్, బ్లూటూత్, డేటా షేరింగ్ నేను వీటిని అంగీకరిస్తున్నాను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన లొకేషన్ అడుగుతుంది, చూసారా, అలో చేయాలి. అలో చేసినాక మళ్ళీ అలో చేయాలి. మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇది ఎందుకు అవసరం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సబ్మిట్ చేయాలి. ఓటీపీ వస్తుంది మొబైల్కు. నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. 986268 ఇన్కరెక్ట్ అని వచ్చింది. మళ్ళీ ఎంటర్ చేస్తా. 9784. ఇప్పుడు ఓకే అయింది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన వ్యక్తిగత వివరాలు, మన లింగం అడుగుతుంది. ఏకున్నా సరే, కానీ ఇక్కడ అడుగుతుంది కాబట్టి మన పురుషుడు, పూర్తి పేరు కూడా అడుగుతుంది కదా. నెక్స్ట్ వయస్సు. నెక్స్ట్ మన వృత్తి అడుగుతుంది. మనం ఏ వృత్తి చేస్తామో ఆ వృత్తి మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇక్కడ డాక్టర్, నర్సు, పారామెడికల్, పోలీసు ఆఫీసర్, లా ఎన్ఫోర్స్మెంట్, డెలివరీ, కెమిస్టర్, ఫార్మసీ, ఇట్లా చాలా ఉన్నాయి. నేను 10 లక్షలు ఏమైనా పెడుతున్నా. గత 30 రోజుల్లో ఏ దేశాలు ప్రయాణించారు. ప్రయాణించడం ప్రయాణిస్తే ఏ దేశం పోయారు, లేకుంటే నన్ను పెట్టుకోవచ్చు. నేను నన్ను పెడుతున్నా. అవసరమైన సమయంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా. ఉంటే ఎస్ అని పెట్టచ్చు, లేకుండా లేదని పెట్టచ్చు. ఇప్పుడు సమర్పణను నిర్ధారించండి. సబ్మిట్ చేయాలి. నీకు ఒంట్లో బాగానే ఉందా. అవును. 20 సెకండ్ల సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ తీసుకోవాలా అంటే తీసుకోవచ్చు, తర్వాత చూపిస్తాను నేను. తర్వాత ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా వస్తుంది. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ మనం దీంట్లో తీసుకోవచ్చు. ఇది ఓపెన్ క్లిక్ చేస్తే అంటే ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ మనము అంటే లక్షణాలు ఉంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఈ క్రింది లక్షణాలు ఎదుర్కొంటురా అంటే దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేవు అంటే ఉందా లేదా చెప్తుంది అన్నట్టు మనకు.
మీరు ఎప్పుడైనా కింది అనారోగ్యాలు కలిగి ఉన్నారా? మధుమేహము అంటే షుగరు, రక్తపోటు అంటే బీపీ, ఊపిరితిత్తుల వ్యాధి అంటే లంగ్స్కి సంబంధించింది, హృద్రోగం హార్ట్ అటాక్ సంబంధించినవి ఉన్నాయా? లేవు. గత 14 రోజుల్లో మీరు అంతర్జాతీయంగా ఎక్కడైనా ప్రయాణించారా? అంటే వేరే దేశానికి ఎక్కడైనా వెళ్ళిరా? కాదు. కింది వాటిలో మీకు ఏది మీకు వర్తిస్తుంది? కోవిడ్-19 కోసం పాజిటివ్ పరీక్షించిన వారితో నేను ఇటీవలే కలిశాను లేదా నివసించాను. నేను హెల్త్ కేర్ వర్కర్ రక్షణాత్మక గేర్ లేకుండా కోవిడ్-19 ధృవీకరించిన కేసును పరిశీలించాను. 2 లేవు కాబట్టి లేవు. మీ సంక్రమణం ప్రమాదం తక్కువ అంటే టెన్షన్ లేదు మనకు. కరోనా వైరస్కు గురి కాకుండా ఉండడానికి మీరు ఇంట్లో ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాం. ఇట్లా ఇచ్చారు మనకు. ఓకే, మన అసెస్మెంట్ అయిపోయింది. యువర్ సేఫ్ ఇక్కడ వచ్చిన చూసారా, యువర్ సేఫ్ అని. నెక్స్ట్ మనం మొత్తం ఎలా మనం నమస్తే ఎలా మనం ఎక్కడ ఉండాలి, 6 feet డిస్టెన్స్ ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనకు వీడియోలో కూడా ఉన్నాయి. మనకు ఇక్కడ ఏవి చేయాలి ఏవి చేయొద్దు ఇక్కడ మనకి ఇస్తారు మొత్తం. అది ఓపెన్ కావడం లేదు, తర్వాత చూద్దాం. అది మనకు వాళ్ళ పిఎం కేర్స్కు డొనేట్ చేద్దామంటే కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డొనేట్ యూజింగ్ యూపీఐ అని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. మనం డొనేట్ చేయొచ్చు. మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎవరికైనా యాప్ షేర్ చేయాలంటే కూడా ఇక్కడ షేర్ ఆప్షన్ చూసారు కదా, ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ అసెస్ మనం ఆల్రెడీ చూసినాము. కోవిడ్ అప్డేట్స్, కోవిడ్-19 కేసెస్ రివ్యూ ఇక్కడ ఇచ్చేది చూసారు కదా. అప్డేటెడ్ 13 hours 26 minutes ఏజ్ 18th April అంటే 18th April వరకు అప్డేటు. 14,792 మంది కన్ఫర్మ్ అయింది అంటే వచ్చింది. 2,015 మంది రికవర్ అయ్యారు, మంచిగా అయ్యారు. 488 మందికి డిసీజ్డ్ అని ఇచ్చిండు. ఈ స్టేట్ వైజ్గా ఇచ్చారు చూసారు ఇక్కడ. మహారాష్ట్రలో ఎంత, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఎంత, మధ్యప్రదేశ్లో ఎన్ని కేసులు వచ్చినాయి, ఎంతమంది రికవర్ అయ్యారు. మన తెలంగాణ చూసారు 791 కన్ఫర్మ్ చేశారు, 186 రికవర్ అయ్యారు, 18 మంది డిసీజ్డ్ అయ్యారు. మొత్తం స్టేట్ వైజ్ కూడా మనకి ఇక్కడ ప్రతి స్టేట్ వైజ్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ లిస్ట్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. తర్వాత ఈ పాస్, నో ఈ పాస్ అవైలబుల్. మనకు ఈ పాస్ అంటే ఇప్పుడు అట్లే మనకి ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పాస్ ఇష్యూ చేస్తారు కదా. ఏదైనా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాట్ ఇన్ఫర్మేషన్ డస్ మై పాస్ కంటైన్ ఇక్కడ ఇచ్చారు చూడు. యువర్ ఈ పాస్ కంటైన్స్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, యువర్ కంపెనీ, సప్లై చైన్ పార్ట్నర్, ఈ పాస్ వ్యాలిడ్ టిల్ డేట్, లొకేషన్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్. ఈ పాస్ అనేది మిస్యూజ్ చేయొద్దు. మనకి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవడానికి మాత్రం మనం ఈ ట్రాక్ చేయడానికి మనం ఈ యాప్ యూజ్ చేసింది చాలా నయం, బెస్ట్. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యాప్ గురించి చెప్పండి, వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి, యూజ్ చేయండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.